ఈరోజు వచ్చి మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో డే 2 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో మనం ఏం చదువుకున్నాము? యూజ్డ్ టు ప్లస్ V1 అండ్ బీ ప్లస్ యూజ్డ్ టు వర్బ్ ఇంగ్ ఫామ్. సో యూజ్డ్ టు ప్లస్ V1 అంటే ఏమని చెప్పుకున్నాం? ఫాస్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పుకున్నాం. సో ఈ ఫాస్ట్ హ్యాబిట్స్ గురించి మనము 10 ఎగ్జాంపుల్స్ ఈరోజు లైవ్లో ఉండేటివి ప్రాక్టీస్ చేద్దాం. రోజు మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటటువంటివి ప్రాక్టీస్ చేద్దాం. ఐ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ మీన్స్ నేను ఇంతకు ముందు త్వరగా లేచేవాడిని లేదా లేచేదాన్ని. ఐ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ, నేను ఇంతకు ముందు త్వరగా లేచేవాడిని. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్, నేను ఇంతకుముందు క్రికెట్ ఆడేవాడిని. ఐ యూజ్డ్ టు రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్, ప్రతిరోజు రాత్రి నేను పుస్తకాలు చదివేవాడిని. ఐ యూజ్డ్ టు డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, నేను ప్రతిరోజు ఉదయము కాఫీ తాగుతూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు వాక్ స్కూల్, నేను రోజు స్కూలుకు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఐ యూజ్డ్ టు వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్, భోజనం తర్వాత రాత్రి నేను టీవీ చూస్తూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు కుక్ ఎవ్రీ సండే, నేను ప్రతి ఆదివారము వంట చేస్తూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆఫెన్, నేను తరచుగా మా గ్రాండ్ పేరెంట్స్ని కలుస్తూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు సింగ్ ఇన్ స్కూల్, నేను స్కూల్లో పాటలు పాడుతూ ఉండేవాడిని. ఇవన్నీ కూడా మన గతములో అలవాటుగా ఉన్నటువంటి పనులు, కానీ ఇప్పుడు ఆ పనులను మనం అలవాటుగా చేసుకోకుండా మర్చిపోయాం, ఇప్పుడు చెయ్యట్లేదు. ఇవన్నీ కూడా మనం గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా చేస్తూ అలవాటుగా ఉండే పనులు. యూజ్డ్ టు ప్లస్ V1, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, బీ ప్లస్ యూజ్డ్ టు వర్బ్కు ఇంగ్ ఫామ్ వచ్చింది. అంటే యూజ్డ్ ప్లస్ V1 వచ్చిందేమో గతంలో అలవాటుగా చేస్తున్నటువంటి పనులు. ఇప్పుడు బీ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ వచ్చినాయి. ఇప్పుడు మనము పర్ఫెక్ట్లీగా కంప్లీట్గా అలవాటు చేసుకున్నటువంటి పనులు. ఐ ఆమ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ, నేను ఇప్పుడు త్వరగా లేవటం అలవాటు చేసుకున్నా. నేను ఇప్పుడు త్వరగా లేవటం అలవాటు అయ్యింది. నాకు ఇప్పుడు త్వరగా లేవటం అలవాటు అయ్యింది, లేదా నేను ఇప్పుడు త్వరగా లేవటం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడటం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు రీడింగ్ ఎవ్రీ డే, ప్రతిరోజు నేను చదవటం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు డ్రింకింగ్ గ్రీన్ టీ, నేను గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు వాకింగ్ లాంగ్ డిస్టెన్స్, నాకు చాలా దూరము నడవటం అలవాటు చేసుకున్నాను. ఇక్కడ ఐ అన్న దగ్గర నేను లేదా నాకు అని వాడవచ్చు. ఐ ఆమ్ యూజ్డ్ టు వాచింగ్ ఇంగ్లీష్ మూవీస్, నేను లేదా నాకు ఇంగ్లీషు సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాను లేదా అలవాటు అయ్యింది. ఐ ఆమ్ యూజ్డ్ టు కుకింగ్ ఫర్ మై ఫ్యామిలీ, నా కుటుంబం కోసం లేదా నా కుటుంబానికి నేను వండటం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు విజిటింగ్ న్యూ ప్లేసెస్, కొత్త ప్రదేశాలను చూడటానికి నేను అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో రాయటం నేను లేదా నాకు అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఎవ్రీ డే, ప్రతిరోజు నేను లేదా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఈ 2 కాన్సెప్ట్స్ అయితే మీకు అర్థమైనాయి కదా డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ like and subscribe my channel. Every day I upload the first day I explanation, second day I give the 10 examples for them. Okay, thank you, see you in the next video. Bye bye, have a nice day.